అనగనగా ఒక ఊరు. ఆ ఊర్లో ఒక పెద్ద అడవి ఉండేది. ఆ అడవికి ఒక భయంకరమైన సింహం రాజుగా ఉండేది. కాలం గడిచే కొద్దీ ఆ సింహం బాగా ముసలిదైపోతుంది. ఎంతలా అంటే తన ఆహారం కూడా సంపాదించుకోలేనంతలా. ఒకరోజు అడవికి రాజైన సింహం నక్కతో ఈ విధంగా అంటుంది. నాకేదైనా ఆహారం తీసుకురా, లేకపోతే నేను చంపి తినేస్తాను అంటుంది. దీంతో సింహం నుంచి ఎలాగైనా తప్పించుకోవడానికి నక్క ఒక ఉపాయం వేస్తుంది. అది ఏమిటంటే నక్క ఒక గాడిద దగ్గరికి వెళ్ళి, మన రాజైన సింహం గారు బాగా ముసలిదైపోయింది కదా, సో నేను అడవికి రాజు చేయాలని నిర్ణయం తీసుకున్నామని చెప్తుంది. అలా నక్క మాటలు విన్న గాడిద సింహం దగ్గరికి వెళ్తుంది. అది వెంటనే గాడిదను చంపడానికి ప్రయత్నిస్తుంది. గాడిద సింహం నుంచి తప్పించుకునే ప్రయత్నం తన 2 చెవులు కోల్పోతుంది. నక్క మళ్ళీ గాడిద దగ్గరికి వెళ్ళగా, నువ్వు చెప్పినట్టు ఏం జరగలేదు, సింహం నన్ను చంపడానికి ప్రయత్నించింది. అప్పుడు నక్క ఈ విధంగా అంది, వెర్రిగాడిద, నీ తల మీద కిరీటం పెట్టడానికి నేను 2 చెవులు అడ్డుగా ఉన్నాయి కాబట్టే సింహం నీ 2 చెవులు తినేసింది అని చెప్తుంది. గాడిద మళ్ళీ సింహం దగ్గరికి వెళ్తుంది. ఈసారి తన తోకను తినేస్తుంది. నక్క మళ్ళీ గాడిద దగ్గరికి వచ్చి, సింహాసనంలో కూర్చునేటప్పుడు నీ తోక అడ్డు కాబట్టి తినేసిందని చెప్తుంది. మళ్ళీ నక్క మాటలు నమ్మి గాడిద సింహం దగ్గరికి వెళ్తుంది. ఈసారి గాడిద తప్పించుకోకుండా తను చంపి తినేస్తుంది. అసలు మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏమిటంటే, దేవుడు మన చెడు దారి నుంచి తప్పించుకోవడానికి ఎన్నో దారులు ఇస్తారు, కానీ మన చెడ్వారి మాటలు నమ్మి మళ్ళీ అదే దారిలో వెళ్తాం.